సో మ్యాచ్ నెంబర్ 47 ఈస్ బిట్వీన్ కేకేఆర్ అండ్ డీసీ. ఈ ఐపీఎల్లో చాలా రోజుల తర్వాత ఒక లో స్కోరింగ్ మ్యాచ్ అయితే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న డీసీ వాళ్ళు ఏ దశలోనూ అసలు సరైన పెద్ద స్కోర్ కొట్టేలాగా అనిపించలేదు. వాళ్ళ బ్యాట్స్మెన్ అందరూ మోస్ట్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయ్యారు. లాస్ట్లో కుల్దీప్ యాదవే మనకి 35 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో వాళ్ళు డీసెంట్ స్కోర్ అయిన 153 అయితే స్కోర్ చేశారు. పిక్ ఆఫ్ ద కేకేఆర్ బౌలర్స్ వచ్చేసి మనకి వైభవ్ అరోరా విత్ 2 వికెట్స్ అండ్ హర్షిత్ రాణా విత్ 2 వికెట్స్ అండ్ వరుణ్ చక్రవర్తి విత్ 3 వికెట్స్ జస్ట్ ఫర్ 16 రన్స్ ఇన్ హిస్ 4 overs. అండ్ చేసి స్టార్ట్ చేసిన కేకేఆర్ వాళ్ళ టార్గెట్ 154 నుంచి అలా ఈజీగా అలవోగ్గా 16.3 అవర్స్ చేసింది. వాళ్ళ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మరోసారి హాఫ్ సెంచరీతో మెప్పించాడు. ఆ తర్వాత మనకి నరేన్ రింకు త్వరగా అవుట్ అయిపోయినప్పటికీ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్ నీట్గా మ్యాచ్ని అయితే ముగించారు మంచి పార్ట్నర్షిప్తో. కేకేఆర్ చేస్డ్ టార్గెట్ ఇన్ 16.3 overs విత్ 7 వికెట్స్ టు స్పేర్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి మనకి 3 వికెట్స్ తీసిన వరుణ్ చక్రవర్తి.